తరిమేయాలి మొబైల్ క్యాంటీన్ వెంటనే తరిమేయాలి మొబైల్ క్యాంటీన్ వెంటనే తరిమేయాలి మొబైల్ క్యాంటీన్ వెంటనే తరిమేయాలి కార్మికుల ఐక్యత మేనేజ్మెంట్ మొండి వైఖరి దగ్గరండి స్టార్ట్. కార్మిక సోదరులందరూ కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్ తదితర సిఐ2 కార్మిక సోదరులందరూ కూడా ఈరోజు సత్తుపల్లిలో జరిగేటువంటి సమ్మె 3వ రోజు అవుతా ఉన్నది. ఆపరేటర్లు గాని వర్కర్లు గాని క్వారీలో మొబైల్ క్యాంటీన్ పెట్టి అక్కడే భోంచేయాలి, ఆ దుబ్బలోనే ఆ దూల్లోనే అనేటువంటిది మేనేజ్మెంట్ వైఖరి చెప్తా ఉన్నారు. సత్తుపల్లి ఓసి బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నది, ప్రొడక్షన్ చేస్తా ఉన్నారు, ఉత్పత్తి పెరుగుతా ఉన్నది, లాభాల్లో కూడా వస్తా ఉన్నది. కానీ కావలసుకొని మేనేజ్మెంట్ కార్మికుల్ని రెచ్చగొట్టి సమ్మెలకు దింపడం జరిగింది. స్పాంటేనియస్ గా ఆపరేటర్లు ఏదైతే ఉందో 3 రోజుల నుంచి వాళ్ళు వేతనాలు పోగొట్టుకొని మరి ఏదైతే దీనికి స్పందించి మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా వాళ్ళు సమ్మెలు దిగడం జరిగింది. దాంతో పాటుగా ఈ రోజున ఏవీఆర్ఓస్ తో పాటుగా సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ కార్మిక సోదరులందరూ కూడా సానుభూతిగా వాళ్ళకి సహకారం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రేపు ఎల్లుండి సత్తుపల్లి కిష్టారం ఇవన్నీ కూడా సమంతా కలిసి మొత్తం సమ్మె చేయడానికి సిద్దమవుతా ఉన్నారు. ఈ యొక్క మేనేజ్మెంట్ మొండి వైఖరికి ఉన్నది. మరి యూనియన్లన్నీ కలిసి కూడా జెండాలు కండవులు యూనియన్ పక్కకు పెట్టి కార్మికులందరూ కూడా ఐక్యంగా నిలబడి వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం కోసం మరి మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడినా కూడా జనరల్ మేనేజర్ గాని డైరెక్టర్ గాని మా చేతిలో లేదు, అది పై లెవెల్కి పోయిందని తప్పించుకుంటా ఉన్నారు. చేతిలో లేని దానికి ఎందుకు సడన్ గా ఏఐటీసీ గాని ఐఎన్టీసీ రిప్రజెంటేటివ్ యూనియన్ గాని తెలియపరచకుండా ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేశారని అడగడం జరిగింది. మేనేజ్మెంట్ దగ్గర సమాధానం లేదు. ముందు మీరు దిగండి, ఆ డస్ట్లోనే అన్నం తినండి, అక్కడే ఏదైనా చేయండి అనే పద్ధతిలో ముందుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి సమ్మె స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. ఒక్క సత్తుపల్లె కాకుండా త్రూఅవుట్ సింగరేణిలో కూడా మరి ఏదైతే ఉందో ఆందోళనకు సిద్ధంగా కాబోతా ఉన్నారు. కాబట్టి మేనేజ్మెంట్ మొండి వైఖరి మానుకొని ఈ యొక్క ఆపరేటర్లు సమ్మె ఏదైతే చేస్తామో ఆపరేటర్ల వరకే కాదు, అందరు కార్మికులు కూడా సానుభూతిగా వారికి సహకారం చేయబోతా ఉన్నారు. ఈ మేనేజ్మెంట్ ఏదైతే బొగ్గు పరిశ్రమ ఇండస్ట్రీకి ఉన్నది, కాంట్రాక్టు ఏదైతే నడుపుతా ఉన్నారు, సుఖంగా ప్రొడక్షన్ వస్తుందని అనుకుంటా ఉన్నారు. అవసరమైతే కాంట్రాక్టులు కూడా గెరవ చేసి వాళ్ళ ఆపరేటర్లు గాని వీళ్ళందరినీ కూడా స్పందించి ఆపే అవకాశం కార్మిక శక్తికి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించి మరి ఏదైతే అన్ని యూనియన్లు కలిసి ఒక వేదిక మీదకి వచ్చాయి, మరి ఏదైతే వాళ్ళ ఆందోళన సమస్యలు చెప్తా ఉన్నారో వాళ్ళ కష్ట సుఖాలు ఆలోచించి ఇప్పటికైనా సరే పాత పద్ధతిలో కొనసాగిస్తే ఈ ఓపెన్ కాస్ట్ గాని వర్కర్లు గాని హాజరై ప్రొడక్షన్ సహకరిస్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి ప్రొడక్షన్ టైంలో దెబ్బతీయడం కోసం ఇదొక ఏదైతే మేనేజ్మెంట్ సత్తుపల్లిలో ఇది ఆందోళన కార్మికుల్లో మరి ఎంకరేజ్ చేయడం అనేది తప్పు పద్ధతి. కాబట్టి అందుకని దీంట్లో ప్రిస్టేజ్కి పోవద్దు. కాబట్టి కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో తక్షణం పరిష్కారం చేయకపోతే చిలికి గాలివానై త్రూఅవుట్ సింగరేణి ఓపెన్ కాస్ట్లు అన్ని మైన్లు కూడా చుట్టుకునే ప్రమాదం ఉన్నది. మాకేం కాదులే, కాంట్రాక్టులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు ప్రొడక్షన్ అని మీరు గనక విర్రవీగితే ఆ కాంట్రాక్టులకు కూడా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే ఆస్కారం కార్మికుల్లో ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేనేజ్మెంట్ తప్పించుకోకుండా వారి మీద వీరి మీద అనేది కాకుండా మరి వేల రూపాయలు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఈ కార్మికులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో ఇది న్యాయమైన పోరాటంగా గ్రహించి తక్షణమే పాత పద్ధతిగా చేస్తే కార్మికులు ఇప్పటికైనా డ్యూటీలకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు. కాబట్టి దీన్ని పునరాలోచించాలని కార్మికులు ఐక్యతతో ఉన్నారని అన్ని సంఘాల వాయస్సుగా నేను చెప్పడం జరుగుతా ఉన్నది. కాబట్టి ఈ వేదికని మీరేదైతే గ్రహించి ఈ యొక్క కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని మేనేజ్మెంట్ కోరుతా ఉన్నా, గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి.
కాబట్టి దీంట్లో రాజకీయం జ్వరపడ్డదంటే సింగరేణికి ప్రమాదం వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించమని మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.